కృపగలిగిన తండ్రి, మరి ఒక పర్యాయం యూట్యూబ్ దగ్గరకు వచ్చి మీ వాగ్దానం వినేదానికి కృప చూపించినందుకే స్తోత్రాలు. వచ్చిన వారందరిని కనికరించండి. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని, దేవా కనికరించమని. ఆదికాండం 47వ అధ్యాయం 10వ వచనం. ఫరోను దీవించి ఫరో ఎదుటి వెళ్ళిపోయెను. జాకోబ్ blessed Pharaoh and went out from before Pharaoh. याकूब फरोन को आशीर्वाद देकर उसके సముఖ से चल गया. అయితే ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. అందుచేత యాకోబు ఫరోను ఏం చేశాడంట? దీవించాడట. అయితే దీవించి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయాడు. దీవెన చాలా అవసరం. దీవించే యాకోబు దీవెన కంటే దేవాది దేవుని యొక్క దీవెన మన జీవితాల్లో ఎంతో అవసరం. అపొస్తల కార్యములో 3వ అధ్యాయములో 26వ వచనంలో, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ము ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. అయితే దుష్టత్వం పోవాల, దుష్టత్వం నుండి మళ్ళాలండి. దుష్టత్వ జీవితము మానవునికి మంచిది కాదు. అయితే ఆశీర్వాదం పొందేదానికి, దీవెన పొందేదానికి మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకోవాలి. ఆ దుష్టత్వం ద్వారా అయితే దేవుని దీవెన పోగొట్టుకుంటాం. కాబట్టి నేడే మీరు దుష్టత్వం నుండి విడుదల పొంది దైవ దీవెనను ఆశీర్వదించబడి ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. మీరెంతగానో మా శ్రోతలను కనికరించండి. మీ దీవెన కింద భద్రపరచండి. అనుక్షణము మీరు కాచి కాపాడమని, ఆదరించి బలపరచమని, మీ చిత్తమే సిద్ధింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.